హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వెల్బీలో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీయించామన్నమాట తిరుమలకి వెళ్ళి. సో తిరుమలకి వెళ్ళే ముందు రోజు మాకు ఇంట్లో పూజ అవి చేసుకునేసి నాగదేవతలు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళేసి పుట్ట దగ్గర పూజ చేయాల్సి ఉంటుంది. సో దానికి ముందు రోజు ఇలా మేము ముందు వెళ్ళేసి ముందు రోజు ఇట్లా నాగలు ఉంటాయి కదా నాగప్రతిష్ఠలో, అక్కడికి వెళ్ళేసి పూజ అవి చేసేసి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఆ రోజు వచ్చి శని త్రయోదశి, చాలా బాగా మంచి రోజే వచ్చింది. సో అది కూడా కలిసి వస్తుంది అనేసి, సో మనకున్న ఏమన్నా దోషాలు అవి పోతాయనేసి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు బెల్లము వేసి ఉంటలు పట్టేసి అక్కడ దేవుడికి సమర్పించేసి వస్తారనమాట. ఇది మామూలుగా చేస్తారనమాట. తిరుమలకి వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేసుకొని పుట్టకాడ ఇట్లా పెట్టుకొని వస్తారు, చలివిడి అంటారు. సో ఏవైనా అట్లా దోషాలు అవి ఉంటే పోతాయని ఒక నమ్మకం అనమాట. సో ఇట్లా పూజ అవి చేసి ఈవినింగ్ అయిపోయింది. అసలు ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, వర్షం పడుతూనే ఉండింది. ఇంకా అందుకనేసి ఇంకా వర్షం తగ్గినాక వెళ్ళాము. ఇప్పటికే బాగా కొంచెం చీకటి అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా, ఇంకా మార్నింగ్ అయితే వీలు కుదరదు అనేసి ఈవినింగ్ వెళ్ళేసి ఇట్లా పూజ అవి చేసుకొని వచ్చేసాము. సో వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా బయలుదేరినాం అనమాట. బయలుదేరే ముందు ఇంట్లో పూజ అవి చేసుకొనేసి దేవుడి దగ్గర దండం పెట్టుకునేసి దేవుడి దగ్గర ఉన్న డబ్బు అవి తీసుకునేసి కొన్ని ఫోటోలు అవి తీసినాం అనమాట. మా గుండోడు మళ్ళీ మా బాబు గుండె అయిపోతాడనేసి కొన్ని ఫొటోస్ అవి తీసాము. చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ. ఇంకా వీళ్ళ రెడీ చేసేసి మేము రెడీ అయ్యేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకునేసి ఇంకా బయలుదేరి వెళ్ళామన్నమాట. మేము జర్నీలో అయితే వీడియో అయితే ఏం తీయలేదండి, ఎందుకంటే మా యశ్వికి వామిటింగ్ సెన్సేషన్ ఉంది. సో దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనేసి తను పడుకొని అనేసి నేను వాళ్ళ చూసుకోవడానికే సరిపోయింది. సో ఇవైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి ఇంకా మేము విఐపి టికెట్స్లో వెళ్ళాము. సో అక్కడ కౌస్తుభం ఉంది కదా గెస్ట్ హౌస్, అక్కడ తీసుకున్నాం అనమాట. అక్కడ వచ్చింది రూము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇంకా విఐపి పాస్ ఇస్తే దానికి టికెట్స్ ఇచ్చారు. పిల్లలు ఉన్నారనేసి ఇంకా టికెట్ మీద వెళ్ళాము. సో అక్కడ కౌస్తుభం దగ్గర ఆ గెస్ట్ హౌస్లో చాలా బాగుండింది గెస్ట్ హౌస్ అయితే. అక్కడైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారు పిల్లలుగా. ఇక్కడ పద్మావతి అమ్మవారు, వెంకటరమణ స్వామి ఫొటోస్ అవి పెట్టారనమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అసలు పిల్లలు మా వాడైతే అర్లీ మనకి దర్శనం కదా స్వామి. సో ఇది వచ్చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏదో దేనికోసం ఆగుంటే మా వాడు చూడండి, ఇది వచ్చేసి బెడ్, కార్లో పిల్లల కోసం అనేసి బెడ్ ఉంటుంది అనమాట. ఇది మనకు కావాల్సింటే వేసుకోవచ్చు, లేకపోతే గాలి తీసేస్తే అంతా అయిపోతాయి, ఇది మామూలుగా ఉంటుంది. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇది మేము ఎప్పుడో తీసుకున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది మాకు ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు. చూడండి ఇది ఒక బెడ్ లాగా ఉంటుంది, స్పాంజ్ బాగుంటుంది, పిల్లలకు కూడా పడుకోవడానికి ఆడుకోవడానికి. మన మీద ఎక్కువ ప్రెజర్ లేకుండా ఉంటారు. లేకపోతే ఇద్దరు, మా పాపకి వామిటింగ్ సెన్సేషన్ ఉంది కాబట్టి అది కూడా నా మీదే రావాలి ఉంటుంది, అందుకనేసి ఈ బెడ్ వేసేసాము. సో ఫైనల్గా అయితే గెస్ట్ హౌస్కి వచ్చేసాము. గెస్ట్ హౌస్ ముందర ఇది వ్యూ అనమాట. మా వాడు చూడండి గెస్ట్ హౌస్లో మేము కీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వీడైతే హాల్ పెద్దగా ఉంది, అక్కడ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎటు పోతే వీడు కూడా అటు పోవాలంటాడు. ఇదేమో వాడిని పట్టుకొని ఎత్తుకొని వచ్చేస్తూ ఉంది. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉంటారా? అది అసలు ఎత్తుకోలేదు కానీ ఎత్తుకోవాలంట, అది వద్దన్నా వినదు. సో ఇలా అయితే రూమ్కి అయితే వచ్చేసి ఇంకా ఈవినింగ్ నైటే అక్కడే గెస్ట్ హౌస్ దగ్గరే కింద కళ్యాణకట్టలాగా చిన్న మినీ కళ్యాణకట్ట అనేది ఉందన్నమాట. అక్కడే బాబుకి గుండు చేయించామన్నమాట. మాకు మేనమామ సాంగ్యం ఉంటుంది. సో మా ఎత్తున వచ్చేసి మా తమ్ముడు. సో అట్లా ఏదో వాళ్ళు సాంగ్యం చెప్తున్నారు. ఇట్లా తమలపాకుల్ని 3 times ఇట్లా కత్తిరించి అటు సైడ్ ఇటు సైడు వేయమని చెప్తుంది. తాంబూలం ఇస్తారు కదా తమలపాకు, అది ఇట్లా మడిచి అటు ఇటు వేసి కత్తిరిలో కట్ చేసి ఇమ్మని చెప్తుంది. తర్వాత కొబ్బరి గిన్నె చుట్టు చేసి ఇట్లా తిప్పి దిష్టి తీసి కింద పెట్టేయమంటుండు. అక్కడ కట్ చేసే వాళ్ళకి అక్కడ పిల్లలకి లేడీస్ ఉన్నారనమాట.
ఎందుకంటే లేడీస్ దగ్గర అయితే పిల్లలు భయపడకుండా ఉంటారనేసి ఆమె పెద్ద ఆమె దగ్గరికి పంపించారు. సో మా తమ్ముడు సాంగ్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూర్చున్నాను అనమాట. నా దగ్గర అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటాడనేసి ఆమె నన్ను కూర్చోబెట్టుకోమనింది. సో ఇట్లా కూర్చున్న తర్వాత మా వాడైతే ఏం పెద్దగా సతాయించలేదు. ఫస్ట్లో కొంచెం వాటర్ చల్లినప్పుడు కొంచెం ఏడ్చినట్టు అనిపించినాడు. తర్వాత కొంచెం కంఫర్ట్గానే ఉన్నాడు. ఇక లాస్ట్లో గట్టిగా పట్టేసుకున్న తర్వాత చెవుల దగ్గర తీసేటప్పుడు మాత్రమే ఏడ్చాడు. మిగతాటప్పుడు అంతా చాలా కూల్గా ఉన్నాడు. పక్కన ఒక అంకుల్ కూడా వచ్చి ఎంత కూల్గా కూర్చున్నాడు మీ బాబు అయితే. మా పాప అస్సలు ఉండలేదు, ఎంతసేపు తీర్చుకుంది, మీ వాడు త్వరగా తీర్చుకునేసినాడు, అసలు ఏడవలేదు చూడండి అని చెప్పేసి చాలా బాగా కోఆపరేట్ చేశాడు వీడైతే. ఏం పెద్దగా ఏడవలేదు. లాస్ట్ మినిట్లో గట్టిగా ఇంకా చెవి దగ్గర తిన్నాడు, అట్లా ఏడ్చాడు. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇట్లా నామాలు అయితే పెట్టించాము. ఎంత ముద్దుగా ఉన్నాడు అసలు, పెట్టించుకుని ఎంత నీట్గా కూడా కదలకుండా పెట్టించుకున్నాడు. చాలా బాగా అనిపించింది నాకు. దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ అవి తీసుకొని దర్శనానికి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మా తిరుమల వ్లాగ్ అనమాట. చాలా బాగా జరిగింది. పిల్లలతో వెళ్ళినా కూడా నాకు ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. సో ఇంకా అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఇక దేవుడికి మా వాడికి తులాభారం ఇచ్చామన్నమాట. లోపల ఏదో మొక్క ఉన్నట్టే ఇంకా తులాభారం ఇచ్చినాము. ఇంకా మా యశ్వి కూడా నేను ఇస్తాను అని చెప్తే దానికి కూడా ఇంకా కూర్చోబెట్టి ఏదో అక్కడ ఉన్న వాటిల్లో తులాభారం ఇచ్చాము 10 పైసా. సో మీకు కూడా ఎవరికైనా ఇట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అక్కడ ఉంటారనమాట. మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అక్కడే మనం ఏం డబ్బులు అట్లా ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అక్కడికి ఎత్తుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. ఎన్ని కేజీస్కి ఎంత వెయిట్కి ఎంత డబ్బులు అవుతుంది అనేసి ఆ డబ్బులు మనం హుండీలో వేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ నుండే ఇప్పుడు ఏదైనా మొక్క తీసుకున్నాం అనుకోండి, ఇంత డబ్బులు వేస్తా, ఇంత బరువుకి 5 రూపాయల కాయిన్లు అట్లా వేస్తామనేసి కాయిన్స్ మనం ఇక్కడ నుండి ఎత్తుకొని పోనవసరం లేదు, అక్కడే ఉంటాయి కాయిన్స్. ఆ వెయిట్కి తగ్గ డబ్బు మనం వేస్తే సరిపోతుంది. ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. బెల్లము, యాలకులు, ఇంకా జీడిపప్పు అంట అట్లా డిఫరెంట్ మొక్కులన్నీ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం చూడటం ఇది తులాభారం అనేది. చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అర్లీ మార్నింగ్ దర్శనం మాది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాం బయట. మా ఫోన్ కాదు ఇది యాక్చువల్గా. మా ఫోన్స్ అన్నీ కార్లో పెట్టేశాము. అక్కడ వేరే వాళ్ళు అన్న ఎవరో నాకు కొంచెం తీసిస్తారా అట్లా అంటే తీశారనమాట. థ్యాంక్స్ అన్న, మాకు వీడియోస్ ఫొటోస్ అవి కొంచెం మెమరీగా ఉండేటట్టు తీశారు. కారు మేము చాలా దూరంలో పెట్టామన్నమాట. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోలేక వేరే వాళ్ళు అడిగితే పాప మా అన్న తీసి మాకు వాట్సాప్ చేశాడు. చాలా థ్యాంక్స్ అన్న. ఒక మెమరీగా ఉంటుంది కదా గుడి ముందర అనేసి నేను తీసుకుందామని నేనే అడిగాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇది మా తిరుమల ట్రిప్ వీడియో అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కమెంట్లో పెట్టండి. మా గుండు బాస్ ఎలా ఉన్నాడో చెప్పండి. ఈ పంచకట్లు అయితే నాకైతే భలే ముద్దుగా అనిపించినాడు, చాలా క్యూట్గా అనిపించినాడు. బాగా కూడా దర్శనం అయింది. మా వాడికి మంచి ఆరోగ్యాలు ఉండాలని కూడా మీరు కోరుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.